హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ ఏపీ పాలిసెట్ 2026 కౌన్సిలింగ్ రిలేటెడ్గా ఫస్ట్ అలాట్మెంట్ అయితే వచ్చేసింది. ఫేజ్ 1 కౌన్సిలింగ్ అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ అయింది. డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఇది ఏ వెబ్సైట్ అనుకుంటున్నారా? ఇది స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ SBTET వెబ్సైట్. మీరు వన్స్ డిప్లొమా జాయిన్ అయిన తర్వాత ఈ వెబ్సైట్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, జస్ట్ ఊరికనే పెట్టాను మీకు అర్థం అవ్వాలని, అంత ఇంకేం లేదు. బట్ ఇప్పుడు ఏంటి అంటే మ్యాటర్ మెయిన్ మనకి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అది చూద్దాం. సెకండ్ ఫేజ్తోనే ఫైనలా, థర్డ్ ఫేజ్ ఏమైనా ఉంటుందా అనేది కూడా చెప్తాను. లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందులో నేను సెకండ్ ఫేజ్లోకి సీట్ వచ్చే వెబ్ ఆప్షన్స్ పెట్టడం ఏంటి, తర్వాత ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో మీకు నచ్చని సీట్ వస్తే ఏం చేయాలి, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఒకవేళ సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ ఏమవుతుంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేశాను. డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, చూడండి. అయితే మనకి లాస్ట్ ఇయర్ చూసుకుంటే జూన్ ఎండ్లో మనకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ యొక్క ఫీ పేమెంట్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని జూలై 10th మనకి ఆల్మోస్ట్ ఆ టైంకి ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ వచ్చింది. ఆ తర్వాత వితిన్ వీకే మనకి ఫైనల్ ఫేజ్ పాలిసెట్ నోటిఫికేషన్, కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మళ్ళీ అక్కడ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫీ పేమెంట్ ఎవరైనా చేయలేని వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో పే చేసుకోవచ్చు. తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ నచ్చలేదో సెకండ్ ఫేజ్కి వెళ్దాం అనుకున్నారో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సీట్ అలాట్మెంట్ కూడా విత్ ఇన్ అ వీక్ ఇచ్చేశారు. సో అంటే లాస్ట్ ఇయర్తో మనం కంపేర్ చేసుకున్నట్టయితే ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ వచ్చినప్పటి నుంచి జస్ట్ 15 daysలోని సీట్ అలాట్మెంట్ కూడా వచ్చేసింది సెకండ్ ఫేజ్ది. ఓకే, సో ఎక్స్పెక్ట్ చేయండి. ఇప్పుడు మనకు నిన్న వచ్చింది సీట్ అలాట్మెంట్ జూలై 8th. సో జూలై 8th అంటే ఈరోజు జూలై 9th. సో మీకు మళ్ళీ సేమ్ అలాగే లాస్ట్ ఇయర్ లాగే జరిగితే కనుక బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా అయిపోతుంది. ఓకే, వితిన్ 1 week or 10 daysలో మనం సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేద్దాము. వచ్చేస్తుంది మ్యాక్సిమం, ఎందుకంటే కాలేజెస్ ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళకి స్టార్ట్ అవుతాయి కాబట్టి డిలే అయితే ఉండదు. 100% చెప్పగలను, దెర్ ఈజ్ నో డిలే. వెరీ సూన్ మీకు సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ వస్తుంది. అది 5 daysలోనే అవ్వచ్చు, 3 daysలోనే అవ్వచ్చు, 1 weekలో అవ్వచ్చు. రాగానే మళ్ళీ వీడియో చేస్తాను. అప్డేటెడ్గా ఉండండి మన ఛానల్లో. అయితే కింద నా డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను, అందులో కూడా అప్డేటెడ్గా ఉంటే మీరు తెలుస్తుంది. అండ్ డిప్లొమా రిలేటెడ్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు C26 కరికులము చాలా అద్భుతంగా ఉంది, నేను చేస్తాను. వన్స్ అందరూ సెటిల్ అవుతారు కదా పాలిటెక్నిక్ కాలేజెస్లో, వెంటనే అప్పుడు నేను చేస్తాను. చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కటి కూడా మీ కాలేజ్ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా అంటే స్టార్టింగ్ వెళ్ళేటప్పుడే వెంటనే ఎవరు చెప్పలేరు కాబట్టి ఇప్పుడు నేను ఆన్లైన్లో మీకు అంతా చూపించి C26 కరికులం కోసం, దాని బెనిఫిట్స్ కోసం, ముందు కరికులమ్స్కి దీనికి తేడా ఏంటి అన్నీ కూడా చెప్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ బట్ నాట్ సబ్స్క్రైబింగ్ యెట్. మీకు నా ఛానల్ కోసం తెలియదు కదా. సో ఇప్పటికీ మన దగ్గర 98.9K 99K ఉన్నారు అంటే ఆల్ డిప్లొమా స్టూడెంట్స్ మనకి లాస్ట్ ఫ్రమ్ 5 years నుంచి ఫాలో అవుతూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.